बोलो श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापितं सर्वं त्रैलोक्यं सचराचरम् असित्वं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారికి పాదారవిందానికి ప్రణామాలుతూ మరి ఇక్కడ కూర్చున్నటువంటి గురు భక్తు జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తి అమ్మగారు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనం సమర్పిస్తూ మరి పెద్దలు అందించినటువంటి ఒక చక్కటి ఒక భజన ఉంది. ఆ భజన మరి ఇప్పుడు మీ ముందు చూస్తాం. మరి అన్నా రామ నామమే జపించు, అన్నా రామ నామమే జపించు, రోమా రోమంబుకున్నట్టి పాపం వేదృంచు, తమాసా చపలంబోద్రంచు, నిజారమ భక్తుల దూచి నితాల వంచు, రమనామమే జపించు. అన్నా ఎల్ల కాలము ఉండబోదు, అన్నా ఎల్ల కాలము ఉండబోదు, ఇంత కల్లా సంసారంబు కలగన్నా లేదు, ఉన్న దేహము ఉండబోదు, అన్నా ఉన్న దేహము ఉండబోదు, జన్మా మళ్ళీ ఎత్తితే నీకు ఫలమేమీ లేదు, రమనామమే జపించు, అన్నా రమనామమే జపించు. అన్నా సర్వకాలమే ఒక్క తీరు, అన్నా సర్వకాలమే ఒక్క తీరు, గురు పూర్వంబు నీకేమీ చెప్పియున్నాడు, పుడమి లోపల దాన్ని గోరు, అన్నా పుడమి లోపల దాన్ని గోరు, అంతా గర్వంబో విడనాడి స్వామిని చేరు, రమనామమే జపించు, అన్నా రమనామమే జపించు. అన్నా గురు రూపానంత నారాదు, అన్నా గురు రూపానంత నారాదు, వారి చరణములు నమ్మితే నరుడైతే గాడు, ఆహా పరమాత్మోనికే వంకాలేదు, అన్నా పరమాత్మోనికే వంకాలేదు, దీన్ని గురు చూపిన వాడే సజ్జన సాధు, రమనామమే జపించు, అన్నా రమనామమే జపించు. అన్నా సంసారాన్ని ఈదవలేరా, అన్నా సంసారాన్ని ఈదవలేరా, ఓరి అంశ పరమాత్ముడని సాధించవలేరా, సంశయ విడనాడవలేరా, అన్నా సంశయ విడనాడవలేరా, అబ్బా అంశమంతులకిది ఆత్మజ్ఞానమురా, రమనామమే జపించు, అన్నా రమనామమే జపించు. అన్నాదరణి సింగావాట మందు, అన్నాదరణి సింగావాట మందు, కాళ
దుర్గయ్య నీకిచ్చే సద్గురు మందు నామరూపములే నీ మందు అన్నా నామరూపములే నీ మందు శిష్య నారాయణ దాసుకు నరకామే బంధు రమనామే జపించు అన్నా రమనామే జపించు రోమా రోమంబుకున్నట్టే పాపం బెదిరించు తమసా చపలం బోద్రించు నిజారమ భక్తుల జూచి నితల వంచు రమనామమే జపించు అన్నా రమనామమే జపించు. ఈ ప్రకారంగా మరి పెద్దలు చక్కటి యొక్క మన భజన మనకు అందించారు. భజనలు ఏం చెప్తారంటే ఈ చక్కటి ఒక మానవ శరీరాన్ని తీసుకొని వచ్చినందుకు గురువుని చేరిన తర్వాత గురువాక్యాన్ని మనకు అందించరు. ఆ రామ అనేటువంటి 2 లక్షల పదం ఏదైతే ఉందో తారక మంత్రాన్ని మొట్టమొదటి మన గురుదేవులు అందజేసారు. నిరంతరం దాన్ని చెప్పేస్తూ కూడా తనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తూ మరి నీవెవరో తెలుసుకొని జన్మ సార్థకం చేసుకోవాలని చెప్పేసి కూడా మరి తత్వంలో చక్కగా మనకు చెప్పబడతా ఉన్నది. మంచి భావనను అందించేది ఈ తత్వంలో. ఈ తత్వం చెప్పినటువంటి ఒక పెద్దలకు కూడా పాదపద్మ ప్రణాళికతో మరి ఇక్కడ మీరు కూర్చున్నటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలుపుతూ మరి యొక్క సంస్థానము మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క సంస్థానము సైదాబాద్ శాఖ. మరి ఈ భజన చెప్పినటువంటి వారు లక్ష్మాంబ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు, సైదాబాద్ వాస్తవ్యులు. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్.